వెల్కమ్ టు ఏఎస్ మీడియా. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టార్గెట్ ఏంటి? కాంగ్రెస్ కి ఏపీలో పునర్వైభవం తీసుకురావడం అనుకుంటున్నారా? అస్సలు కాదు. పోనీ వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడం అనుకుంటున్నారా? ఏ మాత్రం కాదు. షర్మిల టార్గెట్ ఒకే ఒకటి, చంద్రబాబు చెప్పింది చెప్పినట్లు చేయడం, వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చడం. ఇదే షర్మిల వ్యూహం. అందుకే ఆమెను ఏపీ రాజకీయాల్లోకి ఏరి కోరి తీసుకొచ్చారు. పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టి వైసీపీకి అడ్డుకట్ట వేసే పని మొదలు పెట్టారు. తాజాగా ఆమె ఫోన్ కాల్ ఆడియో కూడా అదే విషయాన్ని రుజువు చేస్తోంది. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాడేరు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ టికెట్ కేటాయింపులో షర్మిల కుట్ర రాజకీయం బయటపడింది. వాస్తవానికి అక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ ని నమ్ముకున్న వారున్నారు. వంతల సుబ్బారావు ఆయనకు టికెట్ ఇవ్వకుండా వైసీపీ నుంచి వచ్చిన బుల్లిబాబుకి షర్మిల టికెట్ ఖరారు చేశారు. దీంతో సుబ్బారావు రెబల్ గా బరిలో దిగారు. ఆయన్ని బుజ్జగించే క్రమంలో షర్మిల తన అసలు రూపం బయట పెట్టుకున్నారు. వైసీపీ ఓట్ల కోసమే తాను బుల్లిబాబుకి టికెట్ ఇచ్చానంటూ అసలు విషయం చెప్పేశారు షర్మిల. అంటే వైసీపీ ఓట్లు చీలితే అక్కడ టీడీపీ లాభపడాలి, అది ఆమె ప్లాన్. వాస్తవానికి షర్మిల సహా ఏపీలో ఏ కాంగ్రెస్ లీడర్ కూడా గెలిచే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ ఈసారి గట్టిగా హడావిడి చేస్తుందంటే దానికి కారణం షర్మిల. టీడీపీతో చేతులు కలిపిన ఆమె వైసీపీ ఓటమి కోసం పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ ద్వారా వైసీపీ ఓట్లు చీల్చి టీడీపీకి సహాయం చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది. అలానే వైసీపీకి పూర్తి మద్దతు పలికే ముస్లిం ఓట్లను చీల్చడానికి కూడా షర్మిల మరో కుట్రకి తెరలేపారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కూటమిని ముస్లింలు ద్వేషిస్తున్నారనే విషయం తెలిసిందే. ఏపీలో ముస్లిం ఓట్లు గంపగుత్తుగా వైసీపీకే పడే అవకాశాలున్నాయి. అయితే ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో షర్మిల ఓ కుటిల వ్యూహం పన్నారు. అక్కడ కాంగ్రెస్ తరపున ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపారు. వీలైనంత వరకు వైసీపీ ముస్లిం ఓటు బ్యాంక్ కి గండి కొట్టాలనేది షర్మిల ఆలోచన. ఆ ఓట్లు ఎలాగూ ఎన్డీఏ కూటమికి పడవు కాబట్టి వాటిని వైసీపీ వైపు కూడా పోకుండా చూడడం షర్మిల వ్యూహం. అసలు జగన్ ఓడిపోతే వచ్చేది చంద్రబాబు. ఆయన్ని సీఎం చేయడం కోసం తన వ్యక్తిగత కక్షలు నెరవేర్చుకోవడం కోసం ఒక పక్క కాంగ్రెస్ ని, ఇంకో పక్క తన కుటుంబాన్ని బలిపెట్టడానికి సైతం షర్మిల వెనకాడడం లేదు. వైఎస్ఆర్ కి బద్ద శత్రువు జగన్ ని ఎప్పుడెప్పుడు జైలుకు పంపుదామా అని చూస్తున్న చంద్రబాబుకి షర్మిల మద్దతివ్వడం, తన వ్యక్తిగత జీవితంపై నిందలు వేసి ఒక సినీ హీరోతో తనకు సంబంధాలు అంటగట్టిన టీడీపీకి ఆమె వంత పాడడం నిజంగా సిగ్గుచేటని అంటున్నారు వైసీపీ నేతలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎస్ మీడియా.